అయినా హార్డ్ డిస్క్ తీసుకుని పారిపోవడం ఏంటండి? అదేమన్నా చాక్లెటా బిస్కెట్ అలా తీసుకుని పారిపోవడానికి అసలు అంత ఈజీగా తీసుకుని ఇద్దరు అబ్స్కాండ్ అయిపోయారు. ఇదైతే మామూలు విషయం కాదనమాట. ఈ మధ్యన మంచువారి కుటుంబం పైన మంచు పడినట్టు ఇలాంటి కాంట్రవర్సీలు అయితే వరుస పెట్టి వస్తానే ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే కన్నప్ప సినిమా ఉంది కదా, ఆ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ముంబైలోని హైవ్ స్టూడియోస్ వాళ్ళకైతే వీళ్ళైతే ఇచ్చారు. ఆ హైవ్ స్టూడియోస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇచ్చిన వర్క్ ని అయితే కంప్లీట్ చేసి ఈ మే 25న డిటిడిసి కొరియర్ అయితే ఉంటది కదా, దాని ద్వారా ముంబై నుండి మన హైదరాబాద్ కి అయితే ఆ హార్డ్ డిస్క్ ని అయితే పంపారు. ఆ హార్డ్ డిస్క్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ కన్నప్ప సీన్ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తున్న రఘు అనే వ్యక్తి అయితే వెళ్లి ఆ హార్డ్ డిస్క్ ని అయితే కలెక్ట్ చేసుకున్నాడంట. ఆ కలెక్ట్ చేసుకున్న రఘు మళ్ళీ తిరిగి ప్రొడక్షన్ హౌస్ కి అయితే రాలేదన్నమాట. ఆయన ఏం చేశాడంటే చరిత అనే ఒక అమ్మాయికి ఆ హార్డ్ డిస్క్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఆ చరిత కనపట్లేదు, రఘు కనపట్లేదు, అలాగే హార్డ్ డిస్క్ కూడా కనపట్లేదు. ఆ హార్డ్ డిస్క్ తీసుకుని ఇప్పుడు వాళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు అనమాట. ఇద్దరు అబ్స్కాండ్ అయితే అయిపోయారు. అయితే దీనికి సంబంధించి మంచి విష్ణు గారు మన ఫిలిం నగర్ లో ఉండే పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఆ మిస్ అయిన హార్డ్ డిస్క్ లో ప్రభాస్ గారికి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయని న్యూస్ అయితే బాగా హల్చల్ అయితే చేస్తుంది. అసలు నిజంగా ఇదైతే మామూలు విషయం కాదనమాట. సినిమా నెక్స్ట్ జూన్ 27న అయితే రిలీజ్ అవుతుంది. అసలుగా ఈ సినిమా టీజర్ ని కావచ్చు, ఆ సాంగ్స్ ని కావచ్చు వేరే లెవెల్లో అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీం ఆశలు మొత్తం కూడా ప్రభాస్ గారి మీదే ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి సంబంధించిన సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయిందంటే ఇదైతే మామూలు విషయం కాదు. నిజంగా ఇది ఏ సినిమాకి జరిగినా ఇదైతే అసలు మంచి పద్ధతి కాదు, చాలా అన్యాయం అనమాట. అది కన్నప్ప సినిమాకే కాదు, ఖచ్చితంగా వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే సినిమాలో ఒక సీన్ తయారవ్వాలంటే ఆ సీన్ వెనక యాక్టర్స్ యొక్క కష్టం ఉంటది, డైరెక్టర్ యొక్క కష్టం ఉంటది, అలాగే ప్రొడ్యూసర్ యొక్క డబ్బు ఉంటది, కష్టం ఉంటది, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వందలాది మంది కష్టం అయితే ఉంటదన్నమాట. ఇంతమంది కష్టపడి తీస్తే వీళ్ళు ఇలా హార్డ్ డిస్క్ తీసుకుని పారిపోవటం ఏదైతే ఉందో అది మహా అంటే మహా ఘోరం. మరి వాళ్ళు డబ్బు కోసం తీసుకెళ్లారా, లేకపోతే ఎవరైనా కావాలని ప్లాన్ చేసి వాళ్ళని పంపించారా, అసలు ఏంటనేది మనకు రాబోయే రోజుల్లో అయితే తెలియబోతుంది. ఇంకా మన సోషల్ మీడియా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు దొరికిన తర్వాత రోజుకి 2-3 సార్లు కన్నప్ప సినిమా అయితే వాళ్ళకి చూపించాలని మన సోషల్ మీడియా యూత్ అయితే డిమాండ్ చేస్తున్నారు. నేనైతే అంతకంటే పెద్ద శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ ఇంకా మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.